సన్యాసం తీసుకున్నారు ఆయన. మమ్మల్ని మాట్లాడియండి. హనుమంత్ రెడ్డి గారిని మాట్లాడిద్దాం. హనుమంత్ రెడ్డి గారు రెడ్డి పరిస్థితి ఏంటి? ఇలా రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకుంటున్నారు చెప్పండి సార్. సరే మీరు తెలుస్తారేమోలే కానీ ఇంతమంది రాజకీయ సన్యాసం తీసుకుంటారంటే అధికారంలో ఉండి చెప్పండి. ఓపిక పెట్టండి. మీరు ఒక్కరే వైజాగ్ లో ఎంపీగా ఇండిపెండెంట్ గా ఎంపీగా పోటీ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు, ఓడిపోవాలని ప్రయత్నం చేస్తున్నారా? నేను అనేది అది కాదు, మీరు అర్థం ఎందుకు రాజకీయ సన్యాసం మీ పార్టీలో అధికారంలో ఉండి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకుంటున్నారని అడుగుతున్నారు. వినండి, ముందు మీరు 175 అనేది మా పార్టీ లక్ష్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఆ లక్ష్యం ప్రకారం నడవాలనుకుంటున్నాం. ఆ లక్ష్యం ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలనుకుంటున్నాం. ప్రజలు ఓట్లేస్తే గెలవాలనుకుంటున్నాం. ఇంకోటో ప్రజలు 2024 ఎలక్షన్లలో అందరికి ఇచ్చినట్టే మేము బీఫామ్ ఇస్తాం, అందరు ఇచ్చినట్టే ఎలక్షన్లకు వెళ్తాం. ప్రజలు వేస్తేనే 151 సీట్లు వచ్చాయి, రేపు 175 అడుగుతున్నాం. తప్పేముంది దాంట్లో? మీరేదో అదేదో హాస్యాస్పదంగా ఇంకొకటో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలుగా మేము చూడాలనుకుంటున్నాం. దాన్ని మీరు తప్పని ఎలా అంటున్నారో మరి అది ఎందుకు నవ్వాలనిపిస్తుందో నాకు అర్థం కాలే. నేను తురగా శ్రీరామ్ గారు ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. అక్కడ జేడీ లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తున్నారు. పోటీ చేయడంలో తప్పేముంది? మీ లక్ష్యం ఏంటి? వైజాగ్ ఎంపీ కావాలని లక్ష్యం పెట్టుకున్నారు. అదే రకంగా 170 స్థానాల్లో 175, 25కి 25 ఎంపీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. అది గెలవాలని మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో తప్పేముంది? దాన్ని తీసుకొని ఇంకొకటో మాట్లాడడం చాలా తప్పు. మేమేమి ఎవరో ఇచ్చిన బీఫామ్ల కోసం, అంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బీఫామ్ల కోసం మేము ప్రయత్నం చేయలే. పవన్ కళ్యాణ్ గారు 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు పార్టీ పెట్టి ఇప్పుడు 14 సంవత్సరాలు అయింది. పార్టీ లక్ష్యం 2014లో స్థాపించారు జనసేన పార్టీ. అవినీతిలో పిహెచ్డి చేసిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటా ఉన్నారు. ఏ విధంగా లక్ష్యం పెట్టుకుంటారు అంటున్నా. 170 స్థానాల్లో పోటీ చేయలేని మీరు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళనో లేకుంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళనో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారంటే దాదాపుగా టీడీపీ పార్టీకి 45 స్థానాల్లో ఇంతవరకు టీడీపీ అభ్యర్థులు లేరు. ఇప్పుడు ఏదైతే జనసేన పార్టీకి ఇచ్చే 25 స్థానాల్లో 30 స్థానాల్లో ఉంటే అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కోరుకునే వాళ్ళు కూడా పార్టీలు మారుతా ఉంటారు. టికెట్ రాకుంటే ఏ పార్టీ నుంచైనా ఏ పార్టీలోకి మారుతా ఉంటారు. మీరు ప్రయత్నం చేశారు కదా గతంలో వైసీపీ టికెట్ కోసం, మరి మీరు ఏమైనా పార్టీ మారే పరిస్థితి ఉందా? మీకు టీడీపీలో జనసేన టికెట్ ఇస్తానంటే ఏంటి? మీరు గతంలో కూడా మీరు పోటీ చేయాలని జమ్మలమడుగుల గతంలో ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మీరు టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు టీడీపీ గానీ జనసేన గానీ మీకు టికెట్ ఇస్తే మారుతారా? బ్రహ్మనాయుడు గారు ఒక్క లక్ష్యం గుర్తుపెట్టుకోండి. మా లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేది. 2024 ఎలక్షన్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసేదానికి మేము ఉన్నాం. జనసేన పార్టీ సిద్ధాంతాలు లేని పార్టీ, ఎవరికో ఒకరికి ఊడిగం చేయాల్సిన పార్టీల్లో మేము చేరాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీకి సిద్ధాంతాలు అనేవే లేవు. ఎందుకనంటే అవినీతి లేని ప్రభుత్వాన్ని నేను ఏర్పాటు చేస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అవినీతిలో పిహెచ్డి చేసిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఏదైతే కోరుకుంటున్నాడో అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయిపోయారు. అసూయ ద్వేషాలతో పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్ల ముందర ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి సీఎం కానియను, ఇది శాసనం అన్న పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా దాటినీలా ప్రజలు. ఇది మేం చేసి నిర్ణయించిన దాన్ని కూడా మీరు ఎలా మాట్లాడతారంటే, పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతాడంటే ఆయనకు ఓట్లేస్తే స్వచ్ఛందంగా ఓట్లేసినట్టు, ఎదుటి పార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే డబ్బులు తీసుకున్నా లేకుంటే ఇంకొక రకంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను కూడా ఆయన ఏ విధంగా మాట్లాడుతా అంటే తన తరపున గెలిచిన వాళ్ళని మాత్రం ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను లేకుంటే సర్పంచులను ఆయన ఏదో దైవాంశ సంబూతుడు, నాకు ఓట్లు వేశారు ప్రజలని అంటా ఉంటాడు. మరి ఎదుటోళ్ళకు అదే విధంగా ఓట్లేసినారు కదా అంటే అది కాదు, అది తప్పు అంటాడు. ఎందుకనంటే ఈయన వెళ్ళినప్పుడు పాపం తెలంగాణలో 55,000 నుంచి 60,000 మంది ఒక సభకు వస్తే ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 2,500 ఓట్లు. 50,000 మంది జనాలు వచ్చారని ఏదైతే సోషల్ మీడియాలో తెలంగాణలో జనసేనకు తిరుగులేదని చెప్పినటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ అభ్యర్థికి 2,500 ఓట్లు వచ్చాయి. అంటే వాళ్ళు సోషల్ మీడియాలో హైప్ లో ఉంటారు,
పబ్లిక్ లో వీక్ గా ఉంటారనే విషయం ఈ అంశాన్ని బట్టే తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ ఉంటే పోటీ చేయమని చెప్పండి. 170 స్థానాల్లో పోటీ చేయలేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 20 స్థానాల్లో 30. ఇప్పుడు హనుమంత్ రెడ్డి గారు జనసేనలు కూడా మొన్న మిమ్మల్ని అదే అడిగారు. మీకు ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే, రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రాంతం మీద ఆయనకి నిజంగా అభిమానం ఉంటే మరెందుకు తెలంగాణలో జెండా పీకేసి వెళ్ళిపోయారు? తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదు? రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత తెలంగాణలో చాలా మంది ఆయన మరణాన్ని తట్టుకోలేక ఆ గుండె ఆగి చనిపోయినటువంటి ఆ కుటుంబాల కోసం ఆయన ఇక్కడ పోటీ చేసి ఇక్కడ రాజ్యాన్ని ఎందుకు తీసుకురావటం లేదని అడుగుతా ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు మీరు అడిగిన క్వశ్చన్ కు నేను సమాధానం చెప్తున్నా. మా లక్ష్యం 2014లో 2014లో పోటీ చేశాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. అప్పుడు విడిపోలే. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తెలంగాణ ముందే విడగొట్టబడిన తెలంగాణ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అన్ని ఒకే చోట్ల ఎలక్షన్ తర్వాత జరిగింది. మేము అక్కడ ఓడిపోయాం. మేము అక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కన్సల్ట్ అవుతాను. ఆంధ్రప్రదేశ్ లోనే మేము పార్టీని నెలకొల్పాం. ఆంధ్రప్రదేశ్ లోనే పోటీ చేస్తా ఉన్నాం. దీన్ని పక్కన పెట్టేసి మీరు అక్కడ పోటీ చేయలేదు, ఎందుకు పోటీ చేయలేదు? మా లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయడం మా లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ఏం పాపం చేసింది? రాష్ట్రాన్ని చేయాలనుకుంటున్నాం. తెలంగాణ ఏం పాపం చేసింది? రాజశేఖర రెడ్డి గారు ఉంటే తెలంగాణని ఎలా వదిలేసేవారా? ఉండండి సార్ బ్రహ్మనాయుడు గారు, మాది ప్రాంతీయ పార్టీ. మేము ఆంధ్రప్రదేశ్ లోనే పోటీ చేస్తాం. మాది వైసీపీ కేంద్ర కార్యాలయం అంటారు కదా, తెలుగుదేశం పార్టీ మాదిరిగా మా జాతీయ పార్టీ కాదు. పవన్ కళ్యాణ్ పార్టీ మాదిరిగా ఇంటర్నేషనల్ పార్టీ కాదు మాది. ఎందుకంటే ఇంటర్నేషనల్ లో కూడా వచ్చి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉంటారు. పాపం ఆయన ఎమ్మెల్యే కావడంలే, ఇంటర్నేషనల్ వచ్చి మా కోసం ప్రచారం చేయమని చెప్పుకుంటా ఉంటారు. మీ పార్టీని మీరు ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా ఊరుకోరని చూడండి. రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడం అదేంటి హనుమంత్ రెడ్డి గారు మా పార్టీని ప్రాంతీయ పార్టీ అంటాడు. నేను అసలుకి నేను ఒక నియంత్రణ, నేను ఒక ఇట్లా అనుకునే మీ నేత మీరు ఇలా అంటే ఆయన ఫీల్ అవుతాడు. ఇక్కడ రైట్ కంక్లూడ్ చేసే సమయం లేదు. హనుమంత్ రెడ్డి గారు ఇక్కడైతే ఒకటి చాలా స్పష్టంగా అర్థమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీయే అని ఒప్పుకున్నారు. ఇంకోటి ఏంటంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం అనే పదం ఎక్కడా కూడా మీకు సంబంధించినటువంటి ప్రచార మాధ్యమాల్లో కేంద్ర కార్యాలయం పదాన్ని వాడకుండా ఉండాలని మీరు ఒక విజ్ఞప్తి అయితే చేయండి. కేంద్రం అంటే ఢిల్లీ కాదు సార్. కేంద్రం అంటే ఢిల్లీ కాదు, విజయవాడ కేంద్ర కార్యాలయం అంటే కేంద్రం అంటే ఏం సార్? విజయవాడ, గుంటూరా ఉంటారు. 25 మంది ఎంపీలు ఉంటారు. మేము ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తే మాట్లాడండి. మేము ఏ రాష్ట్రంలో పోటీ చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కన్సల్ట్ అయినాం. సార్ కేంద్ర కార్యాలయం అంటే ఏంటి? నాకు అర్థం కాలేదు. కేంద్ర కార్యాలయం ఏంటి? ఉన్నంత అభిమానులు మా దగ్గర లేరు. రెండు రాష్ట్రాల్లో జాతీయ పార్టీ అంటే అదే కదా, రెండు రాష్ట్రాలు ఉంటేనే కదా. రైట్ రైట్ బాబు గారు, మొత్తానికి వైసీపీ అయితే ప్రాంతీయ పార్టీ డిక్లేర్ చేస్తారు. అయిపోయింది. అది ప్రాంతీయ పార్టీ, రేపొద్దున గల్లీ పార్టీ అవుతుంది. దాంట్లో నిస్సందేహంగా చెప్తున్నాం. అయితే మేము తెలంగాణలో పోటీ చేసింది, తెలంగాణలో మా పార్టీ ఉంది, మా పార్టీ బలంగా ఉంది. ఓడిపోవడం అనేది సర్వసాధారణం. వీళ్ళు పోటీ చేయలేక 2500 ఓట్లు వచ్చి ఊరుకోండి సార్, ఊరుకోండి హనుమంత్ రెడ్డి గారు. 2014 హిస్టరీ తీద్దామా? 2014 హిస్టరీ తీద్దామా? 400 ఓట్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి మీ అభ్యర్థులకి. 400 ఓట్లే వచ్చాయి మీ అభ్యర్థులకి. అది తెలుసుకోండి మీరు. మేము ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ, మాకు ఒక ఎమ్మెల్యే లేనప్పటికీ 2 రాష్ట్రాల్లో పోటీ చేసిన ఏకైక వ్యక్తి ధీరుడు మగోడు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇంకెక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, మీకు రాబోయే రోజుల్లో 170 కాదు 175 లో మీకు అభ్యర్థులు లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైతే ఇక్కడ హనుమంత్ రెడ్డి గారి చరిత్ర మర్చిపోయారు. 2014 వారు 50 స్థానాలు, 119లో 50 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 100 వర్సెస్ వైసీపీ, వైసీపీ వర్సెస్ 400 కూడా రాని పరిస్థితి ఉంది. వాళ్ళకి మీకు దగ్గర 40,000 వచ్చింది, వారికి వచ్చింది 20,000 వచ్చింది. మళ్ళీ అప్పుడు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభావం ప్రపంచం విపరీతంగా ఉంది. ఈ రోజు కూడా ఉందనుకో. రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 రాష్ట్రాల్లో బలమైన అనుచర వర్గం ఉంది. తెలంగాణలో ఎక్కువ మంది రాజశేఖర రెడ్డి గారు మరణ వార్త విని గుండె చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. అయినప్పటికీ కూడా వారికి 50 స్థానాలు 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయంటే వారితో కంపేర్ చేసుకుని మీరు బెటర్. ఎందుకంటే 3,000 కిలోమీటర్లు జగనన్న వదిలిన బాణం షర్మిల గారు 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎలాంటి బేషరతు లేకుండా కాంగ్రెస్ లో కల్పించిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు అలా చేయలేదు. మేము మీ ఛానల్ ద్వారా మీ అధ్యక్షులు గారు చెల్లే కదండి, రాజకీయాలు చేస్తున్నారు కదా ఇప్పుడు. మీ అధ్యక్షులు గారు చెల్లే కదా. నేను ఒకటే చెప్తున్నాను, ఫైనల్ గా ఒకటే చెప్తున్నానండి. వైసీపీ
గ్రాఫ్ అనూహ్యంగా పడిపోయింది. 2024లో మునిగిపోతున్నామని ఎవరైతే తెలుసుకున్నారో విజ్ఞులు ఉన్నారో వాళ్ళందరూ వేరే పార్టీ ఇప్పుడే ఒడ్డుకు చేరుతున్నారు. ఇప్పుడే ఒడ్డుకు చేరుతున్నారు. ఇక వైనాట్ 175 కాదు 175 స్థానాల్లో వీళ్ళకి అభ్యర్థులు ఉండరు. వీళ్ళు ఏదైతే నమ్ముకున్నారో వాలంటరీ వ్యవస్థని, ఆ వాలంటరీలే వీళ్ళ అభ్యర్థులుగా పోటీ చేస్తే తప్ప 175 సీట్లలో వీళ్ళకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళ విధానాలు, వీళ్ళ మొండి వైఖరి, ఎందుకంటే వీళ్ళు అభ్యర్థులకు ఎవరైతే ఎమ్మెల్యేలకు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి, వాళ్ళని కన్సల్ట్ చేయరు, ఏ విధానాన్ని వాళ్ళ విషయాలను పరిగణలోకి తీసుకోరు, వాళ్ళకి గౌరవం లేదు. కేవలం ఇవాళ చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ బహాటంగానే మాట్లాడుతున్నారు, కేవలం వాలంటీర్కి ఉన్న యొక్క గౌరవం కూడా మాకు లేదు. వాలంటీర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం, ఆ సైన్యంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడు వాలంటీర్ అంటే, సో వారు ఖచ్చితంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అదే వాటి అంటే ప్రజాపక్షంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్యే కంటే కూడా వాలంటరీగా ఎక్కువ ఇవ్వడాన్ని ఎంత మట్టికి ప్రజాస్వామ్యంలో మేమైతే ఖచ్చితంగా తప్పుపడతాం. వాళ్ళు వాలంటీర్ మీరు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వాలంటీర్లు ఉంచుతారా, తీసేస్తారా? అది ఖచ్చితంగా మా